విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన అవుట్లుక్ బెస్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్ 2026లో దేశంలోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల జాబితాలో ఈ హాస్పిటల్ 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే క్రమంలో మన రాష్ట్రంలోనే నంబర్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. క్యాన్సర్ సంరక్షణలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ రోగులకు సమగ్ర సేవలను అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. 2026లో నేషనల్ సర్వే డన్ బై అవుట్లుక్ విత్ గవర్నమెంట్ పర్మిషన్తో చేసిన సర్వేలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి టాప్ 10 హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీలో వన్ ఆఫ్ ద టాప్ 10 హాస్పిటల్గా గుర్తింపు వచ్చింది. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ కింద, అలాగనే కంట్రీలో 9th బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ కింద ర్యాంకింగ్ చేయడం జరిగిందనమాట. పేషెంట్ సాటిస్ఫాక్షన్, టెక్నాలజీ అడాప్షన్, టీమ్ ఆఫ్ డాక్టర్స్, వాళ్ళు చేసే ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్, క్లినికల్ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా, సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, అలాగనే హాస్పిటల్ టీచింగ్ హాస్పిటలా కాదా, ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము ఇయర్ బిగినింగ్ లో. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ ట్రీట్మెంట్స్ ఫ్యామిలీస్ ని మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది, హెల్ప్ చేయడం జరిగింది. అలాగనే మెడికల్, సర్జికల్, రేడియేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అలాగనే డయాగ్నోసిస్ చేసే విధానాల్లో కానీ, అలాగనే రూరల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ని మనం తొలి దశల్లోనే గుర్తించడం జరుగుతూ ఉంది.